యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెషయా 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీ యొక్క లేఖన భాగంలోంచి అనిస్తుండగా మాతో మాట్లాడి మీ యొక్క వాక్కులను మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగంలోంచి వచ్చినట్లయితే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాను అని చెప్తూ ఇక్కడ మనం ధ్యానించే అంశం ఏంటంటే, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. సో ఇత్తడి, ఇనుము ఈ రెండు కూడా చాలా బలమైనవి, చాలా మరి శక్తి కలిగినవి. అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో అందుకని ఎక్కువగా మెయిన్ డోర్కి ఏం పెడతారండి, ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకు అంటే, మరి శత్రువు చొరబడకుండా మరి ఆ యొక్క మరి సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసం ఏం చేస్తూ ఉంటారు, మరి అడ్డగడియలు వేస్తూ ఉంటారు. ఇనుము అనేది చాలా బలమైనది. సో దాన్ని ఛేదించుకొని రావాలి అంటే చాలా కష్టం కదా. అందుకే ఈ ఇనుము, ఇత్తడి అనేవి చాలా బలమైనవి. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. యోబు గ్రంథంలో ప్రభువారు మరి యోబు గారితో మాట్లాడుతూ కొన్ని విషయాలు అక్కడ తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. అది 41వ అధ్యాయం అండి. యోబు గ్రంథంలో 41వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, ఇక్కడ మకరము గురించి ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. ఆ మకరము ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలియచేస్తున్నారు కదా. 41వ అధ్యాయంలో 20 మరి ఇక్కడ ఇదంతా కూడా 41వ అధ్యాయం అంతా మకరము అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఇక్కడ తెలియచేస్తూ, ఇక్కడ 24 నుండి ఏముందండి, దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది అది అని చెప్తూ 27వ వచనంకి వచ్చేసరికి, ఇది ఇనుమును గడ్డిపోచగాను, ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. సో అంటే ఈ మకరాన్ని పట్టుకోవడానికి ఎవ్వరు కూడా మరి ట్రై చేయలేరు. అది చాలా కష్టమైనది. ఇనుముని ఎలా చేస్తుందట, గడ్డిపోచగా అది చూస్తుంది. ఇత్తడిని పుచ్చిపోయిన ఒక కర్రగా, అంటే అలా చూస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇత్తడి, ఇనుము అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతటి దాన్ని కూడా మకరము దాన్ని చాలా ఈజీగా చేస్తుంది అన్నమాట. దాన్ని అసలు కేర్ చేయదని మనం ఇక్కడ మకరం గురించి చదువుతున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. సో ఇది మన కాంటెస్ట్ కాదు, కానీ మనం ఇక్కడ ఇత్తడి గురించి, ఇనుము గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు. ఇత్తడి స్ట్రాంగ్, ఇనుము స్ట్రాంగ్ కదా. కానీ ఇత్తడి తలుపు ఉన్నప్పుడు, దానికి ఇనుప గడియ ఉన్నప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ దానికన్నా ముందుగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాను. మన జీవితాల్లో కూడా కొన్ని కార్యములు జరగడానికి మన జీవితంలో ఇన్విజిబుల్ వాల్స్ ఉంటాయి అన్నమాట. ఇన్విజిబుల్గా మన జీవితంలో ఆటంకాలు, అడ్డులు ఉంటాయి. అది మన రహస్య పాపాలు కావచ్చు, లేకపోతే మనము మన కుటుంబంలో ఉన్న అవిధేయత, అక్రమము, దేవుని యొక్క కార్యములు మన జీవితంలో జరగకుండా మన వ్యక్తిగత పాపాలే కాదండి,
వ్యక్తిగతంగా మనం దేవునికి సంపూర్ణంగా లోబడకపోవడమే కాదు, అనేకసార్లు కారణాలు కూడా కుటుంబంలో ఉన్న అవిధేయత, అక్రమము, దేవునికి ఇష్టం కాని పరిస్థితి, దేవుని యొక్క ఫేవర్ని, దేవుని యొక్క దయను పొందుకోలేని పరిస్థితి కుటుంబాన్ని బట్టి కూడా వ్యక్తిగత జీవితానికి మరి కొన్ని కార్యములు జరగకుండా ఆటంకాలుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మన జీవితాల్లో మరి దేవుని కృపను మనం పొందాలి అంటే, మరి దేవుని యొక్క దయను పొందాలి అంటే ఇత్తడి తలుపుల వలె, ఇనుప గడియల వలె మన జీవితంలో రహస్య పాపాలు, అలాగే మన అవిధేయత, అది ఎక్కడో ఒక మూల దేవునికి సంపూర్ణంగా లోబడలేని పరిస్థితి, దేవుని యొక్క చిత్తమునకు మనం అప్పగించుకోలేని పరిస్థితులు, అలాగే మన కుటుంబంలో ఉన్న వారి యొక్క అవిధేయత, అక్రమము, దేవుని కార్యములు మన జీవితంలో జరగకుండా ఇత్తడి తలుపుల వలె, ఇనుప గడియల వలె ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువు మనకి ముందుగా వెళ్ళినప్పుడు ప్రభు యొక్క సహాయము, ప్రభా నాకంటే ముందుగా మీరు వెళ్ళండి అని మనం ఎందుకు ప్రార్థన చేస్తాము అంటే, దేవుడు మనకి ముందుగా వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తారట, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తూ ఉంటారు. అంటే ఏ విధంగా మరి ఆ క్రికెట్ ప్లేసెస్ అన్నిటినీ కూడా దేవుడు ప్లెయిన్గా చేస్తానని ఇక్కడ దేవుడు వాగ్దానం చేసినారు. ప్రభువు మనకి ముందుగా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇత్తడి తలుపుల వలె ఇనుప గడియలుగా ఉన్న ఇన్విజిబుల్ బ్యారియర్స్ అన్నిటినీ కూడా దేవుడు మరి వాటిని పగులగొట్టే వారిగా ఉన్నారు. ఒకవేళ మన జీవితాల్లో కూడా దేవుని కార్యములు మన జీవితంలో జరగకుండా మరి ఏదైతే అంటే ఇత్తడి తలుపు, ఇనుప గడి ఎంత స్ట్రాంగ్గా ఉంటావో, అంటే ఆటంకాలు, అడ్డులు, మరి అవరోధాలు ఇవన్నీ కూడా మన జీవితాల్లో సర్టెన్ టైమ్స్ ఇవన్నీ కూడా బ్లాక్ చేస్తూ ఉంటాయి, అడ్డగిస్తూ ఉంటాయి. అందుకే మనకి తెలుసు, ఈవెన్ బ్యారేజెస్లో కూడా మరి అవి వాటర్ని అడ్డుకోవడానికి అక్కడ ఏముంటుందండి, ఐరన్ బార్స్ మనం చూస్తూ ఉంటాం కదా, ఇనుప లాకులు అంటారు. వాటిని మరి వేసినప్పుడు ఏమవుతుంది, ఈవెన్ అంత ఫోర్స్తో వచ్చే వాటర్ కూడా దాన్ని స్టాప్ చేస్తూ ఉంటారు. అంటే ఇనుము అనేది ఎంత స్ట్రాంగో మనం చూస్తూ ఉన్నాం, ఇత్తడి ఎంత స్ట్రాంగో మనకి తెలుసు. కాబట్టి మన లైఫ్లో కూడా దేవుని కార్యములు మన జీవితంలో జరగకుండా, ఆయన చిత్తం మన జీవితంలో జరగకుండా ఏదైతే అవిధేయత, అక్రమము, రహస్య పాపములు, మరి మన మనస్సులో గూడు కట్టుకున్న విరోధ భావములు, ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తము సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చబడకుండా ఆటంకాలు కలుగు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం మరి దేవుని యొక్క కృపను కోరుకున్నప్పుడు, దేవుని యొక్క దయను కోరుకున్నప్పుడు, ప్రభువారిని మన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు ఆయన మనకు ముందుగా వెళ్ళొచ్చు మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేస్తూ ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను విడగొట్టే దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మనం పర్సనల్గా మనం కొన్ని విషయాల్లో ఆటంకాలు పెట్టుకుంటూ ఉంటాం, కుటుంబంగా కొన్ని విషయాలు ఆటంకముగా ఉంటూ ఉంటాయి. అంతేకాదు మరి మన జీవితాల్లో ఇతరుల వలన కలిగే ఆటంకాలు ఉంటూ ఉంటాయి. అలాగే అపవాది మన జీవితంలో దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క ఆత్మ మనలో సమృద్ధిగా ప్రవహించకుండా, దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడకుండా, మన జీవితంలో ఏది ఇత్తడి తలుపుల వలె ఉన్నదో, ఇనుప గడియల వలె ఉన్నదో వాటిని దేవుడు విడగొట్టే వారిగా ఉన్నారు. అందుకే ప్రభువారు చెప్పారు, సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. సో మరి పాతాళలోక ద్వారములే నిలువనేరనప్పుడు మరి
ఇంకా ఈ ఇత్తడి తలుపులు లాంటివి, ఇనుప గడియలు లాంటివి దేవుడు విడగొట్టగలరు. అందుకని మకరం గురించి మనం చెప్పుకున్నాం. మకరము ఎంత బలమైనదంటే ఇనుమని ఏం చేస్తుందంటండి, గడ్డిపోచగా చూస్తుందట. సో అటువంటి శక్తి ఆ మకరానికి దేవుడు దయచేసినారు, అది ఫిజికల్గా. కానీ స్పిరిట్ రిలంలో మనం ఎదుర్కొనే సమస్యలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి మన లైఫ్ని మనము మరి దేవుని ఎదుట పవిత్రంగా ఉంచుకున్న మన కుటుంబంలోని విషయాలను బట్టి, ఆ కుటుంబంలోని వారి యొక్క అవిధేయతను బట్టి దేవుని కార్యములు మన జీవితంలో సంపూర్ణంగా జరగకుండా అవి ఆటంకపడుతూ ఉంటాయి. అలాగే మరి అపవాది ఏం చేస్తూ ఉంటాడు, వాడు ఆటంకాలు కలుగు చేస్తూ ఉంటాడు. మరి ఇత్తడి తలుపుల వలె, ఇనుప గడియల వలె అవి ఉంటూ ఉంటాయి. అంతేకాదు మరి కొంతమంది వ్యక్తులు మన చుట్టూ ఉన్న వారు ఏం చేస్తూ ఉంటారు, దేవుని కార్యములు మన జీవితంలో జరగకుండా ఇత్తడి తలుపుల వలె, ఇనుప గడియల వలె ఉంటూ సమస్యలను సృష్టిస్తూ ఉంటారు. కొంతమందికి ఇదే వృత్తిగా ఉంటుంది. ఏంటి వృత్తి అంటే ఇతరుల జీవితంలో సమస్యలు సృష్టించుట అనేదే వృత్తిగా కలిగి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఇతరుల జీవితాల్లో ఇంటర్ఫియర్ అవుతూ ఇతరుల జీవితాల్లో సమస్యలు ఆ విధంగా సృష్టించేవారిగా ఉంటారు. ఒకవేళ అలాగూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, సంఘము ఎదుట పాతాళలో ఒక ద్వారములు నిలువనేరు. ప్రభువు మనకి ముందుగా వెళ్ళినప్పుడు మరి ఏమవుతూ ఉంటుందంటే, మెట్టగా ఉన్న స్థలములు సరళమవుతూ ఉంటాయి. కొంతమంది గురించి మనం అనుకుంటాం, వీళ్ళున్నంత కాలము ఈ సమస్యలు సెటిల్ అవ్వు అని. కానీ దేవుడు మనకి ముందుగా ఉన్నప్పుడు దేవుడు మెట్టగా ఉన్న ప్రతి స్థలమును కూడా ఆయన సరళము చేసేవారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇదే మనము ఒక వాక్యము దీనికి రిలేటెడ్గా మనం చదువుకుంటే, నిర్గమకాండము 23వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దామండి. నిర్గమకాండము 23వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, ఇక్కడ దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే 20వ వచనమండి, 23:20. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. సో ఇక్కడ ఏమంటున్నారంటే, నేను నీకు ముందుగా పోవచ్చు ఏంటండి, నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మనకి ఏం చేస్తారట, మొట్టమొదటిగా ఆయన దూతను పంపిస్తారట. ఇంకా మనం చూస్తూ ఉంటే 23వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటే ఏముందండి, ఇట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళొచ్చు అని చెప్పి, ఈ ఎవరైతే శత్రువులు ఉన్నారో ఇశ్రాయేలీలకు ఆ కాలంలో వీళ్ళందరూ కూడా శత్రువులు. అమోరీలు, హిత్తీలు, పెరిజ్జీలు, మనం చదువుకున్నాం కదా, కనానీయులు, హివ్వీలు, ఎబూసీలు అనే వాళ్ళందరూ కూడా శత్రువులు. సో దేవుడు వారిపై జయము పొందడానికి దూతను ముందుగా పంపించేవారుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఆ విధంగా మన శత్రువులు వ్యక్తిగతంగా, కుటుంబంగా, మరి సంఘముగా మనం ఎదుర్కొంటున్న ఈ సమస్యలు ఇత్తడి తలుపుల వలె ఉన్న, ఇనుప గడియల వలె ఉన్న, కొన్నిసార్లు మరి కొరకరాని కొయ్యలు అంటూ ఉంటాం కదా, అంతటి బలమైన సమస్యలు మన ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా, అలాగే సమస్యలు ఆ విధంగా ఉన్న, మనుషులు అంత సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ కూడా ప్రభు మనకి చేసే వాగ్దానం ఏంటంటే, ఆయన
మనకి ముందుగా వెళ్ళినప్పుడు, ఆయన దూతను మనకి ముందుగా పంపించినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కూడా ప్రభు సరళం చేసేవారిగా ఉన్నారు. అంతేకాదు, ఇదే మనం నిర్గమకాండము 23వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఇక్కడ 28వ వచనం అండి. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను. ఇక్కడేమో ఉందండి, అక్కడేమో ప్రభు యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగా ఉన్న స్థలమును సరళము చేస్తాను. అవి ఏం చేస్తాయి? ఇత్తడి తలుపులు పగలగొడతాను, ఇనుప గడియలు విడగొడతాను. ఇక్కడ మనం చూస్తూ ఉంటే నా దూతను నీకు ముందుగా పంపిస్తాను, ఎందుకంటే శత్రువులపై జయము పొందడానికి. మరి ఇక్కడ ఏమంటున్నారు? ఇదే అధ్యాయంలో కందిరీగలు పంపిస్తానని చెప్తున్నారనమాట. అవి ఎలా ఉంటావట? పెద్ద కందిరీగలు అనమాట. ఆ కందిరీగలను పంపించినప్పుడు అవి ఏం చేస్తావంటండి? మనం చూస్తూ ఉంటే ఇక్కడ నీ ఎదుట నుండి హివ్వీలను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవి ఎందుకు అంటే మనకి ఆ శత్రువులను మరి ఏ విధంగా ఇక్కడ వాటిని వెళ్ళగొట్టడానికి, మార్గాన్ని క్లియర్ చేయడానికి దేవుడు పెద్ద కందిరీగలను పంపిస్తానని ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువు మనకి ముందుగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆయన మన జీవితాల్లో ఇత్తడి తలుపుల వలె ఉన్న ఇనుప గడియల వలె అంత స్ట్రాంగ్గా, అంటే మనము దాన్ని ఓవర్కమ్ చేసి వెళ్ళలేము. కానీ ప్రభువు మనకి ఏం చేస్తూ ఉంటారు? ఆయన మనకి ముందుగా వెళుతూ మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తూ, మరి ఆయన దూతను ముందుగా పంపిస్తూ, పెద్ద కందిరీగలను పంపిస్తూ, మనకు ఉన్న ఆటంకాల నుండి, అవరోధాల నుండి, మరి ప్రతి విధమైన ఆ యొక్క అడ్డుగోడలు, వాటన్నిటి నుంచి అవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మనము దానిలో నుండి మనము చొచ్చుకొని పెనిట్రేట్ అవి మనం వెళ్ళలేము. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు తన కార్యమును జరిగించగలవారై ఉన్నారు. కాబట్టి ఈ సమస్య నా వలన కాదు అని మనం అనుకుంటూ ఉంటాం. అవి అలాగే ఉంటాయి, ఇత్తడి తలుపుల్లాగా, ఇనుప గడియల్లా ఉంటాయి. కానీ ప్రభువు మనకి ముందు వెళ్ళినప్పుడు, ప్రభు దూత మనకి ముందుగా వెళ్ళినప్పుడు, ఆయన పెద్ద కందిరీగను పంపించినప్పుడు అవి వ్యక్తిగత శత్రువులైన, కుటుంబ శత్రువులైన, మరి స్పిరిచువల్గా మనం ఎదుర్కొనే ఈ వార్ఫేర్లో కూడా ప్రభు మనకి అద్భుతకరంగా సహాయం చేసి అలాంటి బలమైన ఆటంకాలు, అడ్డులను కూడా ప్రభు తొలగించేవారిగా ఉన్నారు. ఈ దినాన మరి ప్రభు రాకడ పర్యంతం ప్రభు ఇట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్.